వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు ఎక్స్క్రీటరీ ప్రోడక్ట్స్ అండ్ దేర్ ఎలిమినేషన్, దీంట్లో ఎక్స్ట్రా క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ అండ్ ఎక్స్ప్లెనేషన్ చూద్దాం. ఇంతకుముందు చేసిన వీడియోలలో ఇది పార్ట్ 2 వీడియోని మీకు ఎక్స్ట్రా క్వశ్చన్స్ చేస్తున్నాను. ఫస్ట్ క్వశ్చన్, అమోనోటెలిజం ఈజ్ అ సూటబుల్ ఫర్. ఇక్కడ ఇచ్చిన దాంట్లో ఏరియల్, టెరెస్ట్రియల్, ఆక్వాటిక్, ఫోసోరియల్ ఉంది. యాక్చువల్గా ఇది ఆక్వాటిక్ ఆర్గానిజమ్స్కి సూటబుల్ కాబట్టి ఆప్షన్ 3 కరెక్ట్ ఆన్సర్. విచ్ కాంట్ బి ఎలిమినేటెడ్ బై యానిమల్స్. ఇక్కడ NH3, యూరియా, యూరిక్ యాసిడ్, ఫ్రీ నైట్రోజన్ ఇచ్చాడు. ఇందులో ఫ్రీ నైట్రోజన్ అనేది యానిమల్స్ ఎలిమినేట్ చెయ్యలేవు కాబట్టి ఆప్షన్ 4 కరెక్ట్. ఎక్స్క్రీటరీ టాక్సిక్ వేస్ట్ ఆర్ ఫార్మ్డ్ ఇన్ యానిమల్స్ బై. ఇందులో మెటబాలిక్ యాక్టివిటీస్, ఎక్సెస్ ఇంజెషన్ ఈ రెండు కూడా ఆన్సర్ అవుతుంది కాబట్టి అప్పుడు 1 and 2 ఆప్షన్ 3 రైట్ ఆన్సర్ అవుతుంది. ఎక్స్క్రీటరీ ఆర్గాన్స్ ఆఫ్ ఫెలిమాన్ ఆర్. ఇందులో మనం గ్రీన్ గ్లాండ్స్ని ఆప్షన్గా చూస్ చేసుకోవచ్చు. సో ఆప్షన్ 3 కరెక్ట్ ఆన్సర్. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఆర్ ద మేజర్ ఫార్మ్స్ ఆఫ్ నైట్రోజనస్ వేస్ట్ ఎక్స్క్రేటెడ్ బై యానిమల్స్. ఏ ఫామ్లో ఎక్స్క్రేట్ అవుతాయి అంటే ఇక్కడ ఇచ్చిన దాంట్లో అమోనియా, యూరియా, యూరిక్ యాసిడ్. అంటే మనం జనరల్గా చదువుకునేటప్పుడు కూడా అమోనోటెలిక్, యూరికోటెలిక్ అండ్ యూరియోటెలిక్ అని చదువుతాం కాబట్టి ఆప్షన్ 2 కరెక్ట్ ఆన్సర్. నేచర్ ఆఫ్ నైట్రోజన్ వేస్ట్ and their excretion dash among animals mainly depending on the dash. ఇక్కడ ఫస్ట్ ఏమవుతుంది, నేచర్ ఆఫ్ నైట్రోజన్ వేస్ట్ అండ్ దేర్ ఎక్స్క్రేషన్ వ్యారీ అమాంగ్ ఎనిమల్స్లో వ్యారీ అవుతుంది. మెయిన్లీ డిపెండింగ్ ఆన్ ద హ్యాబిటేట్. అది ఆక్వాటికా, టెరెస్ట్రియలా, ఫాసోరియలా, ఏరియలా అని దాన్ని బట్టి డిపెండ్ అవుతుంది కాబట్టి ఆప్షన్ మనకి 2 అవుతుంది. ప్రైమరీ ఫంక్షన్ ఆఫ్ ఫోటోనెఫ్రిడియా అయానిక్ అండ్ ఫ్లూయిడ్ వాల్యూమ్ రెగ్యులేషన్. సో ఆప్షన్ 2 కరెక్ట్ ఆన్సర్. ట్రూ అబౌట్ గ్రీన్ గ్లాండ్స్ ఇన్ అ ప్రాన్ ఈజ్ పెర్ఫార్మ్ ఎక్స్క్రేటరీ ఫంక్షన్. సో ఇప్పుడు మనకి ఇక్కడ రెస్పిరేటరీ, డైజెస్టివ్, ఎంజైమ్స్ ఇచ్చిండు. ఈ 3 మనకు కాదు, తెలీదు. సో ఎక్స్క్రేటరీ అనేది కరెక్ట్. ఫస్ట్ టైం ఎక్స్క్రేటరీ సిస్టమ్ ఎవాల్వ్డ్ ఇన్ ద ఆర్గానిజమ్స్ ఆఫ్. దేంట్లో ఎవాల్వ్ అయినాయి, ప్లాటీ హెల్మింథీస్లో స్టార్ట్ అయింది. సో ఆప్షన్ 1 కరెక్ట్. బోనీ ఫిషెస్ ఎక్స్క్రేట్ అమోనియా బై. ఇక్కడ డిఫ్యూజన్ త్రూ గిల్ సర్ఫేసెస్ యాజ్ సాల్యుబుల్ అమోనియం అయాన్స్. సో ఆప్షన్ 2 కరెక్ట్ ఆన్సర్. ఎక్స్క్రేషన్ ఇన్ కాక్రోచ్ అక్కర్స్ త్రూ. దేంతో అవుతుంది, మాల్ఫీజియన్ ట్యూబ్యూల్స్. ఆప్షన్ 4 కరెక్ట్ ఆన్సర్. Kidneys of fishes do not play any role in the elimination of ammonia. So option 2 correct answer. Excretory substances of marine cartilaginous fishes and freshwater bony fishes respectively. ఇందులో మెరైన్ కార్టిలేజినస్ ఫిషెస్ తీసుకుంటే ఇది యూరియోటెలిక్, అట్లనే బోనీ ఫిషెస్ తీసుకుంటే అమోనోటెలిక్ అంటే NH3. సో అప్పుడు మనకి యూరియా, NH3 అనేది ఎక్కడుంది, 4th ఆప్షన్లో ఉంది. సో ఆప్షన్ 4 కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ప్రాసెస్ ఫోటోనెఫ్రిడియా యాజ్ ఎక్స్క్రేటరీ స్ట్రక్చర్. ఇక్కడున్న వాటిలో ఏవేవి ఫోటోనెఫ్రిడియా ఎక్స్క్రేటరీ స్ట్రక్చర్స్ కలిగి ఉన్నాయి అంటే ఒకటి ఫస్ట్ యాంఫియాక్సిస్, ప్లానేరియా, సమ్ అనెలిడ్స్ అండ్ రోటిఫెర్స్. ఇవన్నీ కూడా ఫోటోనెఫ్రిడియానే కాబట్టి A, B, C and D. సో 4th ఆప్షన్ కరెక్ట్ అవుతుంది. హైలీ టాక్సిక్ సబ్స్టాన్స్ ఫ్రమ్ ద ఫాలోయింగ్. ఇందులో అమోనియా హైలీ టాక్సిక్ కాబట్టి ఆప్షన్ 3 కరెక్ట్ ఆన్సర్. విచ్ క్యారెక్టరిస్టిక్ ఈజ్ షేర్డ్ బై అమోనియా, యూరియా అండ్ యూరిక్ యాసిడ్. ఇందులో దే ఆర్ ఆల్ నైట్రోజినస్ వేస్ట్.
ఎందుకంటే ఈ 3 కూడా నైట్రోజినస్ వేట్సే కాబట్టి. ఆప్షన్ 1 కరెక్ట్ ఆన్సర్. మ్యాన్ ఈజ్, ఇక్కడ ఇచ్చిన దాంట్లో మనకి అమోనోటెలిక్, యూరికోటెలిక్, అమైనోటెలిక్, యూరియోటెలిక్ ఉంది. సో మ్యాన్ యూరియోటెలిక్ కాబట్టి ఆప్షన్ 2 కరెక్ట్ ఆన్సర్. యూరికోటెలిజం ఈజ్ ఫౌండ్ ఇన్ బర్డ్స్, రెప్టైల్స్ అండ్ ఇన్సెక్ట్స్. ఆప్షన్ 1 కరెక్ట్ ఆన్సర్. The following substances are the excretory products in animals. Choose the least toxic from among them. ఇందులో యూరియా, అమోనియా, యూరిక్ యాసిడ్, కార్బన్ డైఆక్సైడ్. కార్బన్ డైఆక్సైడ్ మనం దీన్ని ఎలిమినేట్ చేస్తే యూరియా, యూరిక్ యాసిడ్, అమోనియాలో యూరిక్ యాసిడ్ అనేది లెస్ టాక్సిక్ కాబట్టి ఆప్షన్ 2 కరెక్ట్. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఆర్ కన్సర్న్డ్ విత్ అయానిక్ అండ్ ఫ్లూయిడ్ వాల్యూమ్ రెగ్యులేషన్ ఇన్ యాంఫియాక్సిస్? ఫోటోనెఫ్రిడియా అనేది ఆన్సర్ అవుతుంది. విచ్ వన్ ఆఫ్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్ ఈజ్ ఇన్కరెక్ట్? ఇందులో ఒకటి ఫస్ట్, బర్డ్స్, ల్యాండ్ స్నైల్స్ ఆర్ యూరికోటెలిక్ యానిమల్స్, ఇది కరెక్ట్ స్టేట్మెంటే. మ్యామల్స్, ఫ్రాక్స్ ఆర్ యూరియోటెలిక్ యానిమల్స్, ఇది కూడా కరెక్ట్ స్టేట్మెంటే. aquatic amphibians, aquatic insects are ammonotelic animals, ఇది కూడా కరెక్ట్ స్టేట్మెంటే. బర్డ్స్ అండ్ రెప్టైల్స్ ఆర్ యూరియోటెలిక్, ఇది కాదు, ఇది ఇన్కరెక్ట్. మనకు క్వశ్చన్ అడిగింది ఏంటిది? ఇన్కరెక్ట్ అడిగాడు కాబట్టి 4th ఆప్షన్ కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ పెయిర్ ఈజ్ రాంగ్? ఇక్కడ యూరికోటెలిక్ బర్డ్స్ ఇచ్చాడు, యూరియోటెలిక్ ఇన్సెక్ట్స్ ఇచ్చాడు, అమ్మనోటెలిక్ టాడ్పోల్ లార్వా, యూరియోటెలిక్ ఎలిఫెంట్ అని ఇచ్చాడు. సో మనం అడిగింది ఏంటిది? రాంగ్ మ్యాచ్ అడిగింది. బర్డ్స్ యూరికోటెలిక్ ఫస్ట్ది కరెక్ట్ మ్యాచే. అమ్మనోటెలిక్ టాడ్పోల్ లార్వా ఇది కూడా కరెక్ట్ మ్యాచే. యూరియోటెలిక్ ఎలిఫెంట్ కూడా కరెక్ట్ మ్యాచే. సో యూరియోటెలిక్ ఇన్సెక్ట్స్ అనేది రాంగ్ కాబట్టి ఆప్షన్ 2 అనేది రాంగ్ స్టేట్మెంట్, అంటే రాంగ్ పెయిర్ అవుతుంది. అన్పెయిర్డ్ స్ట్రక్చర్ ఆఫ్ హ్యూమన్ ఎక్స్క్రిటరీ సిస్టమ్. ఆన్సర్ చూస్తే యూరేటర్, కిడ్నీస్, యూరినరీ బ్లాడర్, పెనిస్. ఇక్కడ యూరేటర్స్ 2 ఉంటాయి, కిడ్నీస్ 2 ఉంటాయి. సో యూరినరీ బ్లాడర్ అనేది ఇందులో మనకు ఒకటే ఉంటుంది. సో ఎక్స్క్రిటరీ సిస్టమ్కి సంబంధించింది. పెనిస్ అనేది రిప్రొడక్టివ్ సిస్టమ్కి సంబంధించింది కాబట్టి ఆప్షన్ 3 అనేది కరెక్ట్ అవుతుంది. నంబర్ ఆఫ్ రీనల్ ఆర్టరీస్ అండ్ వీన్స్ ఇన్ హ్యూమన్స్ రెస్పెక్టివ్లీ. 1 పెయిర్, ఒక అంటే రీనల్ ఆర్టరీ, 1 పెయిర్ రీనల్ వీన్ కాబట్టి మనకు ఆప్షన్లో ఇక్కడ 1లో కరెక్ట్ ఉంది కాబట్టి ఆన్సర్ 1 అవుతుంది. నెక్స్ట్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ పార్ట్స్ ఆర్ లొకేటెడ్ ఇన్ ద మెడిలరీ రీజియన్ ఆఫ్ ద కిడ్నీ? ఇక్కడ మెడిలరీ రీజియన్లో లొకేట్ అయినవి ఏంటి అంటే గ్లోమరులస్ కాదు, పీసీటీ కాదు, వాసారెక్టా, డీసీటీ కాదు, బౌమన్స్ క్యాప్సూల్ కూడా కాదు, హెన్లీ లూప్. సో సి అండ్ ఎఫ్ కాబట్టి ఆప్షన్ 3 కరెక్ట్ అవుతుంది. గ్లోమరులస్ ఈజ్ ఫార్మ్డ్ బై ఏ, దేంతో? ఫైన్ బ్రాంచ్ ఆఫ్ రీనల్ ఆర్టరీ. సో ఆప్షన్ 4 కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ చూస్తే కిడ్నీస్ ఆర్ లొకేటెడ్ ఎట్ ద లెవెల్ ఆఫ్, ఏ లెవెల్లో లొకేట్ అయి ఉన్నాయి అంటే 12th థొరాసిక్ అండ్ 3rd లంబార్ వెర్టిబ్రే కాబట్టి ఆన్సర్ ఆప్షన్ 1 అవుతుంది. ఫనెల్ షేప్డ్ క్యావిటీ ఇన్ కిడ్నీ, ఇందులో పెల్విస్ అనేది ఫనెల్ షేప్లో ఉంటుంది. సో ఆప్షన్ 2 కరెక్ట్ ఆన్సర్. ప్రొజెక్షన్ ఆఫ్ రీనల్ పెల్విస్, క్యాలిక్స్, ఆప్షన్ 3 కరెక్ట్ ఆన్సర్. నాచ్ ఇన్ ద ఇన్నర్ కాన్కేవ్ సైడ్ ఆఫ్ కిడ్నీ ఈజ్ హైలమ్, ఆప్షన్ 2 కరెక్ట్ ఆన్సర్. గ్లాండ్ అబౌవ్ ద కిడ్నీ ఈజ్, కిడ్నీ మీద ఉన్న గ్లాండ్ మనందరికీ తెలుసు, ఏ గ్లాండ్ అవుతుంది? అది అడ్రినల్ గ్లాండ్. సో ఆప్షన్ 2 కరెక్ట్ ఆన్సర్. కాలమ్ ఆఫ్ బెటినీ ఆర్ రీనల్ కాలమ్ ఫార్మ్డ్ బై కార్టెక్స్. సో ఆప్షన్ 3 కరెక్ట్ ఆన్సర్. పార్ట్స్ ఆఫ్ నెఫ్రాన్, నెఫ్రాన్లో ఉండే పార్ట్స్ ఏంటి? గ్లోమరులస్,
రీనల్ ట్యూబ్యూల్. ఆప్షన్ 1 కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. యూ షేప్డ్ బ్లడ్ వెజల్, ఇందులో వాసా రెక్టా అనేది మనకి యూ షేప్డ్ బ్లడ్ వెజల్, ఎందుకంటే మిగతా బ్లడ్ వెజల్స్ కావు. హెన్లీ లూప్, ఫర్కులా, వాసా, వెరికోసా ఇవన్నీ కూడా కావు. సో వాసా రెక్టా అనేది బ్లడ్ వెజల్, అది యూ షేప్లో ఉంది. బ్లడ్ వెజల్ దట్ ఫార్మ్స్ గ్లోమరులస్ ఈజ్, గ్లోమరులస్ ఫామ్ చేసే బ్లడ్ వెజల్ ఏంటి? అఫరెంట్ ఆర్టిరియోల్, కాబట్టి ఆప్షన్ 2. పెరిట్యూబులర్ క్యాపిలరీ నెట్వర్క్స్ ఈజ్ ఫార్మ్డ్ బై afferent arteriole. So option 1 correct answer. Brush border surface is the characteristic of which part of nephron? PCT. So option 4 correct answer. The cells lining the Bowman's capsule are podocytes. Option 3. In which part of the excretory system of mammals can you first use the term urine for the fluid it contains? Answer, collecting duct. So option 2 correct answer. Which of the following is not a part of renal tubule? Glomerulus. Option 1. Malpighian corpuscle is glomerulus along with Bowman's capsule. Option 3 correct answer అవుతుంది. In mammalian kidney, loops of Henle are situated in medulla. Option 2 correct answer. The renal tubule begins with a double-walled cup-like structure called Bowman's capsule. Option 2. The morphological and physiological unit of vertebrate kidney is nephron. Option 2. Blood vessel leaving glomerulus in a mammalian nephron is called. ఇందులో అఫరెంట్ ఏమో ఎంటర్ అవుతుంది, ఎఫరెంట్ ఏమో ఎగ్జిట్ అవుతుంది. ఇక్కడ అడిగింది మనకి ఎగ్జిటే కాబట్టి ఆప్షన్ 2 ఎఫరెంట్ అవుతుంది, ఈ. సో ఇన్ కంపారిజన్ టు కార్టికల్ నెఫ్రాన్స్, హెన్లీస్ లూప్ ఆఫ్ జుక్స్ట్రామెడ్యులరీ నెఫ్రాన్ ఈజ్ లాంగర్ రన్. ఇక్కడ ఇచ్చిన సైజులో లాంగర్ అనేది కరెక్ట్ ఆప్షన్ అవుతుంది. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ నాట్ ఏ ఫంక్షన్ ఆఫ్ ద మమ్మేలియన్ కిడ్నీ? వాటర్ రిటెన్షన్ అనేది ఫంక్షనే, రెగ్యులేషన్ ఆఫ్ సోడియం ఇన్ ద బ్లడ్ అనేది ఫంక్షనే, ఎక్స్క్రేషన్ ఆఫ్ టాక్సిన్స్ కూడా ఫంక్షనే, సింథసిస్ ఆఫ్ యూరియా అనేది ఇది లివర్ ఫంక్షన్. కాబట్టి ఆప్షన్ 4 కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. మార్క్ ద రాంగ్ స్టేట్మెంట్. ఇక్కడ ఇచ్చిన దాంట్లో రాంగ్ స్టేట్మెంట్ చూస్తే ఇందులో ద అఫరెంట్ ఆర్టీరియోల్ ఎమర్జింగ్ ఫ్రమ్ ద గ్లోమరులస్ ఫార్మ్స్ ద పెరిట్యూబులర్ క్యాపిలరీ నెట్వర్క్ అరౌండ్ ద రీనల్ ట్యూబ్యూల్. ఇది అఫరెంట్ అనేది ఎమర్జింగ్ కాదు, ఎంటర్ అవుతుంది. అండ్ పెరిట్యూబులర్ క్యాపిలరీ నెట్వర్క్ని ఫామ్ చేయదు, గ్లోమరులస్ నెట్వర్క్ని ఫామ్ చేస్తుంది. సో మనకి రాంగ్ స్టేట్మెంట్ ఫస్ట్లోనే దొరికిపోయింది కాబట్టి మిగతావన్నీ కరెక్ట్ కింద తీసుకోవచ్చు. ఆప్షన్ 1 కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్, ద నంబర్ ఆఫ్ యూరినిఫెరస్ ట్యూబ్యూల్ ఇన్ ఈచ్ కిడ్నీ ఆఫ్ మ్యాన్ ఈజ్ 1.0 into 10 to the power of 4 కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. వాసా రెక్టా ఈజ్ ద కంటిన్యూయేషన్ ఆఫ్ ఆన్సర్ ఎఫరెంట్ ఆర్టీరియోల్. ఆప్షన్ 2 కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ వీడియోలో మరికొన్ని క్వశ్చన్స్ చూద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.